మరి సీనయ్య కాలు విరిగింది కదా, ఇప్పుడెలా? కాలలా ఉంటే రేపటి నుంచి సీనయ్య ఆటో ఎలా నడుపుతాడు? ఇంకేంటి నడిపేది? ఆ ఆటో మూలన పడేసి ఇంట్లో కొన్నాళ్ళు పడుకోవడమే. అయ్యో, అలా అయితే ఎలాగా? ఏముంది, అంతే కొన్నాళ్ళు. అన్నాళ్ళు సీనయ్య అలా మంచం మీదుంటే డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు రాకపోతే ఈవిడ గారి చదువు ముందుకెలా సాగుతుంది? అవును కదా, అయితే ఇక చదువు కొనసాగడం కష్టమే. అలా చదువాగిపోతే ఈవిడ గారిని కలెక్టర్ చేయాలనే సీనయ్య కల తీరేదెలా? ఈవిడ గారు కలెక్టర్ అయితే ఈ ఊరిని, ఊళ్ళో జనాల్ని ఉద్ధరిస్తుంది అనుకున్నాడు సీనయ్య. కాని తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచిందని కాలు విరిగింది, చదువు ఆటకెక్కింది. ఇంకా పుస్తకాలెందుకు? పాత పుస్తకాలు కొనుక్కునే వాళ్ళకి అమ్మేస్తే కాస్త 4 చిల్లర డబ్బులైనా మిగులుతాయి. అయినా అసలు కాలు విరగడానికి కారణం ఈ పద్మావతే. ఇదేం కొత్త కదా? ఈవిడ గారిని చదివించాలనే కదా సీనయ్య ఆటో నడుపుతున్నాడు. అవునా? గట్ల ఆటో నడిపి నడిపి అలసిపోయాడు. గిట్ల ప్రమాదం జరిగింది. ఇది నిజమేలే. ఇంకా నయం, కాల్తో పోయింది, ప్రాణాలు పోవాల్సింది. ఇందుకే కొండని వెంట్రుకతో లాగే ప్రయత్నం చేయకూడదు అనేది. ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు ఈవిడ గారి చదువు సీనయ్య ప్రాణాల మీదకి వచ్చింది. పోన్లే, ఇంకెలాగూ చదువుకోదు కాబట్టి సీనయ్యకి ఇంకేమీ జరగదు. చదువుకుంటుందట, కలెక్టర్ అవుతుందట. ఇంకేంటి చదివేది? ఇంట్లో కూర్చుని సుప్రభాతం, సహస్రనామాలు చదువుకోవాల్సిందే. అయ్యాయా మీ ఇద్దరి ఉపన్యాసాలు? చూసావా చూసావా, చదువు ఆగిపోయేసరికి ఎంత కోపం వచ్చిందో పాపం. కలెక్టర్ కావాలన్న ఆశలు అడి ఆశలు అయ్యేసరికి గాలి తీసిన బంతిలా తయారయ్యింది. అందుకే ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. పోన్లే పద్మావతి, కలెక్టర్ అయ్యే రాత అందరికీ ఉండొద్దా? నాకా రాత ఉంది. నేను కలెక్టర్ అవుతాను, సీనయ్య కళ నెరవేరుస్తాను. ఎలాగమ్మా? చూస్తావు కదమ్మా. చదువుకోవాలంటే డబ్బులు కావాలి కదా పద్మావతి. ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఎలా తెస్తానో, ఏం చేస్తానో, ఎలా చదువుతాను మీరే చూస్తారుగా. ఎలాగో చెప్పొచ్చు కదా. ముందే చెప్తే ఎలా? చూడండి, బాగా కళ్ళప్పగించి మరీ చూడండి. ఈ పద్మావతి కలెక్టర్ అయ్యి మీ కళ్ళ ముందుకే వస్తుంది. ఆత్మవిశ్వాసం ఉండొచ్చు గాని అత్యాశ ఉండకూడదు. మాట్లాడకండి, మాట్లాడకండి. ముందు ముందు నేను కలెక్టర్ అవడం చూసి మీకు ఇంక నోటి నుంచి మాటే రాదు. మైథిలి, ఇదే నా ఛాలెంజ్. ఈ పద్మావతి, దుర్గమ్మ గారి కోడలైన ఈ పద్మావతి కలెక్టర్ పద్మావతిగా వస్తుంది. అది నువ్వు చూస్తావు, చూసి ఏడుస్తావు.
ఆ రోజు ఎంతో దూరంలో లేదు.